సో లాంగ్ టర్మ్ సక్సెస్కి కానీ లాంగ్ టర్మ్ వెల్ బీయింగ్కి కానీ ఏదైనా ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది అని అంటే దట్స్ పుషింగ్ యువర్ సెల్ఫ్. సో కొన్ని డేస్ మన లైఫ్లో గుడ్ డేస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం లేవడమే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా లేస్తాము, కొత్త కొత్తవి అన్నీ ట్రై చేస్తూ ఉంటాము, హాయిగా అటు ఇటు జోక్లు వేసుకుంటా అటు ఇటు తిరుగుతా మన రొటీన్ అంతా కూడా ఒక ఫ్లోలో కంప్లీట్ చేసేస్తుంటాం అనమాట. బట్ నాట్ ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే, రైట్? మనకు బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. అండ్ ఈ టైంలో లిటరల్గా లేవడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది, తినడానికి కూడా బద్ధకంగా ఉంటుంది, అండ్ డిస్ట్రాక్షన్స్ ఎంత దూరం పెట్టినా కూడా మనం లాగుతూ ఉంటాయి. ఇంకా మన ఇంపార్టెంట్ టాస్క్స్ చేయాల్సిన పనులన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతుంటాయి. బట్ ఇలాంటి టైంలో మనల్ని మనం పుష్ చేసుకొని ఆ స్లంప్ నుంచి బయటికి తీసుకురావడం అన్నది చాలా కష్టం. అండ్ నా ఏప్రిల్ మొత్తం ఇలాంటి బ్యాడ్ డేస్తో నిండిపోయి ఉందన్నమాట. అసలు ఏప్రిల్లో ఏం చేసావు అని అంటే నథింగ్ బ్రో, ఐ హ్యాడ్ బీన్ పుషింగ్ మై సెల్ఫ్. సో బట్ అలా పుష్ చేసుకోవడం అప్పట్లో నాకు అంటే ఈ ఏప్రిల్ అంతా కూడా ఒక స్ట్రగుల్ లాగా అనిపించినా కూడా అలా పుష్ చేసుకోవడం వల్ల ఐ హ్యావ్ సీన్ గుడ్ రిజల్ట్స్ టూ ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్. ఏప్రిల్లో ఇది నా బిగ్గెస్ట్ లెసన్ టు పుష్ మై సెల్ఫ్. సో ఒకవేళ మీరు కూడా ఇలానే క్రియేటివ్ స్లంప్లోనో లేకపోతే లేజ్ అవుట్ అయిపోయి బయటికి రాలేకపోతున్నట్టయితే దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ స్ట్రగ్లింగ్ ఫేస్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ చాలా ఫన్ ఫిల్డ్ రైడ్, కంప్లీట్లీ మోటివేషన్ అంటే ఇలా లాంగ్ ఫేస్ పెట్టుకొని ఇది ఇది అని చెప్పేసి ఇలా ఉండదు. నేను ఏప్రిల్లో అచీవ్ చేసిన ఒక బిగ్గెస్ట్ లెసన్ అండ్ ఆ జర్నీలో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ వాటిని ఎలా ట్యాకిల్ చేశాను ఇవన్నీ చెప్పుకుంటూ నా స్టోరీ ద్వారానే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అ లెసన్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు షేర్ మై మూవీ రికమెండేషన్, పాడ్కాస్ట్ రికమెండేషన్స్ అండ్ బుక్ రికమెండేషన్స్. డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి, యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్. హలో గైస్, వెల్కమ్ టు న్యూ ఎక్స్ప్లోర్ అండ్ ఐఎమ్ విశాలాక్షి. వెల్కమ్ టు మై ఏప్రిల్ రిఫ్లెక్షన్స్. సో బేసిక్గా ఈ కథ అంతా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, సో నేను అప్లోడ్ చేశాను కదా విశాలాక్షి వర్స్లో ఎపిసోడ్ 5 ఆఫ్ మహాభారత్. ఆ ఎపిసోడ్ కోసం నేను వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో, ఐ హ్యావ్ అన్ అనదర్ ఛానల్ కాల్ ది విశాలాక్షి వర్స్. సో అందులో నేను మహాభారతం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ వైజ్గా సిరీస్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా చూసేయండి, ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. నేను బేసిక్గా ఏంటంటే మహాభారతం మొత్తం ఒకసారి చదివేశాను ఆల్రెడీ, బట్ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను ప్రొఫెషనల్గా కాబట్టి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది ఒక పెద్ద మహాభారతం బుక్ తీసుకున్నాను అనమాట, ఆథెంటిక్ వర్షన్. సో అందులో ఏంటంటే శ్లోకాలు ఉండి దాని కింద మీనింగ్ ఉంటాయి, సో దాట్ ఏం రాంగ్స్ జరగకుండా ఉంటాయి అని చెప్పేసి. సో నేను రీసెంట్గా నెరేట్ చేసిన స్టోరీ వచ్చేసి ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అనమాట. మనకి మీరు చూడకపోతే డెఫినెట్గా చూడండి. లిటరల్గా మనం హీరో అనుకున్న వాళ్ళు విలన్ అవుతారు, విలన్ అనుకున్న వాళ్ళు హీరో అవుతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ సో మెనీ స్పాయిలర్స్, బట్ ఇట్స్ అ కాంప్లెక్స్ స్టోరీ. సో ఈ స్టోరీ వచ్చేసి ఫస్ట్ నేను చదివిన బుక్లో ఒకలాగా ఉంది, బట్ ఈ అథెంటిక్ వర్షన్లో డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా అంటే ఆల్మోస్ట్ సేమ్, బట్ సర్ఫేస్ లెవెల్లో ఉందన్నమాట. అంటే వీళ్ళు హీరో వీళ్ళు విలన్ అన్నట్లు లేదు, ఇలా 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 జరిగింది అని చెప్పేసి ఒక ఎస్సే లాగా ఉంది. ఓకే, సో ఇందులో ఎలా అంటే న్యూట్రల్ వ్యూ పాయింట్ అనమాట. వీళ్ళు చేసింది తప్పు కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కూడా కాదు, ఎటు వైపు నుంచి సపోర్ట్ లేదు, జస్ట్ ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి ఒక ప్లెయిన్ ఆర్టికల్ లా ఉంది. బట్ ఈ స్టోరీ వచ్చేసి నేను చెప్పా కదా చాలా కాంప్లెక్స్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పేసి, అందుకని దీని నుంచి మల్టిపుల్ నావెల్స్ రాశారనమాట. ఈ స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళ ఇమాజినేషన్ యాడ్ చేసి, వాళ్ళ క్రియేటివిటీ యాడ్ చేసి, ఆర్ వాళ్ళ వ్యూ పాయింట్లో వాళ్ళు దాన్ని ఎలా చూసారో చూసుకొని దాన్ని బట్టి డిఫరెంట్ స్టోరీస్ రాశారు. సో ఈ స్టోరీ వచ్చేసి యయాతి చరిత్ర అనమాట. సో మీకు తెలిసినట్టయితే మన తెలుగు టెక్స్ట్ బుక్ లో కూడా ఒక చిన్న లెసన్ ఉంది దీంట్లో, ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ. ఇలా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయన్నమాట ఈ స్టోరీ మీదే. ఒక్కో బుక్ లో ఒక్కో స్టోరీ, ఒక్కో బుక్ లో ఒక్కో డేటా పాయింట్స్. లిటరల్ గా చాలా మ్యానిపులేటివ్ గా ఉంది, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు నేను ఏది చెప్పాలి అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎస్, అంటే ఆథెంటిక్ వర్షన్ లో శ్లోకాలు ఉన్న బుక్ లో కూడా ఉంది, కాకపోతే అది వెరీ సర్ఫేస్ లెవెల్ స్టోరీ అనమాట. అది చదివితే ఈ సీన్ కి
కనెక్షన్ మిస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ గురించి కంప్లీట్లీ డీటెయిల్ లేదనమాట. అంటే వాళ్ళు ఈ పని చేశారంటే ఎందుకు చేసి ఉండొచ్చు, దాని వెనకాల వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది. బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళల్లో అమాయకులు ఎవరు లేరు. బేసిక్గా వాళ్ళు ఏ మోటివ్తో ఏ పని చేస్తున్నారు అన్నది మనకు తెలియదు అనమాట. అందు గురించి ఇట్ వాస్ రియలీ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ. సో అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ ముందు ఇలా చేసి ఇప్పుడు ఇలా ఎందుకు చేయడము, దీని వెనకాల మోటివ్ ఏమై ఉంటది, ఈ డైలాగ్ వచ్చింది అని అంటే డస్ హీ రియలీ మీన్ ఇట్, ఆర్ దీని వెనకాల ఏదైనా స్ట్రాటజీ ఉందా? సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట. కాప్ థ్రిల్లర్ మూవీస్ లో వాళ్ళు ఒక బోర్డు మీద ఇలాగా అన్ని ఫొటోస్ అతికించుకుని చిన్న చిన్న సీన్స్ అతికించుకొని ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా. నా సిచ్యువేషన్ అలానే ఉండే. బికాస్ సీన్స్ ఉన్నాయి, బట్ ఎక్కడో కనెక్షన్ మిస్ అవుతుంది. ఇది చేసిన వాళ్ళు మళ్ళీ ఇదెందుకు చేశారు, అండ్ ఇలా అనుకున్న మనిషి సడన్ ఇలా ఎందుకు మారారు, ఇది ఏం అర్థం కావట్లేదు. మొత్తం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సరే రీసెర్చ్ చేద్దాము అనుకున్నాం కదా, చేద్దాం అనుకుంటే ఎంత రీసెర్చ్ చేసినా అవ్వదే. చూసే కొద్ది కొత్త కొత్త కథలన్నీ వస్తున్నాయి కానీ ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకట్లేదు. ఒక్క పక్కేమో రోజులు గడిచిపోతున్నాయి, నేనేమో వీడియో పెట్టాలి. ఉన్న ఇన్ఫర్మేషన్ తో వీడియో పెడదామా అంటే నాకు అలా పిక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఏదైనా స్టోరీ చేయాలన్నా వీడియో చేయాలన్నా నాకు మనసు ఒప్పదు, నాలోని ఆర్టిస్ట్ ఒప్పుకోదు. సో ఐ కాంట్ డూ ఇట్. లాస్ట్ కి అయితే ఈ కథ స్కిప్ చేసేద్దామా అని కూడా అనుకున్నాను. కానీ మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాము, ఈ స్టోరీ చేయడం ఒక ఛాలెంజ్ గా తీసుకుందాము. సరే ఇంకా లేట్ అయితే ఏముంది, చేయాలని అనుకున్నాము. ఒథెంటిక్ స్టోరీ ఇవ్వాలనుకున్నాను, స్టోరీ టెల్లర్ గా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. సో చేద్దాం అని చెప్పేసి అలా పుష్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో తర్వాత ఇంకా మల్టిపుల్ వీడియోస్, మల్టిపుల్ ఆర్టికల్స్ ఎన్నో చూసి ఎన్నో చదివి అన్నిట్లో కూడా కామెంట్ పాయింట్స్ తీసుకుని, ఓకే సో ఈ క్యారెక్టర్ ఇలా అనమాట, సో ఈ యాక్ట్ బిహైండ్ ఈ మోటివ్ ఉండొచ్చు అని చెప్పేసి డేటా పాయింట్స్ ద్వారా నేను ఒక ఎనాలజీ వేసుకొని, అండ్ ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మళ్ళీ నా ఆథెంటిక్ వర్షన్ లో ఆ శ్లోకాలన్నీ కూడా, శ్లోకాలు తాత్పర్యాలు మళ్ళీ చదువుకుంటూ దాన్ని నేను వేసిన అనాలజీ కరెక్ట్ అనడానికి ఏదైనా క్లూస్ డేటా పాయింట్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఇలా కష్టపడి ఒక స్టోరీ బిల్డ్ చేసుకుంటూ వచ్చానమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నాకు లిటరల్ గా 2 వారాలు పైన పట్టింది బ్రో. ఈ ఫేస్ లో ప్రతిరోజు ప్రతి సెకండ్ నాకు డౌట్ లేని మూమెంటే లేదు. అసలు ఇంత చేస్తున్నాను, ఇన్ని రోజులు పడుతుంది, అసలు రిజల్ట్ చూస్తేనేమో 65 వ్యూస్, ముందు పెట్టిన వాటికేమో 500 ఇంతే వస్తున్నాయి వ్యూస్ చూస్తేనేమో పెద్దగా లేవు. అసలు నేను ఏం చేస్తున్నాను, రైట్ పాత్ లోనే వెళ్తున్నానా అని కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు ఏమో స్టార్టింగే ఇలా అయిపోతే అసలు ముందు ఎలా వెళ్తాను అని చెప్పేసి కొన్నిసార్లు అసలు నేను చేయగలుగుతానా అని ఒకసారి, నేను చేస్తుంది కరెక్టేనా అని ఒకసారి. అసలు అబ్బా మీకు వింటుంటే ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆ మూమెంట్ లో లిటరల్ గా నాకు పిచ్చెక్కిపోయింది. నిజంగా లేచి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాలన్నా, బుక్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా భయం వేసేది అనమాట. సర్లే ఒక్కసారి ట్రై చేద్దాము, ఇది అవ్వకపోతే వదిలేద్దాం అని చెప్పేసి చాలా సార్లు అదే పాయింట్ తో మోటివేట్ చేసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసే వరకే ఆ ఫీలింగ్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ట్రిప్ ప్లాన్ చేసినా, లేకపోతే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా స్టార్ట్ చేసేంత వరకే ఆ రెసిస్టెన్స్ అనమాట. బట్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఆ బస్ ఎక్కేసినా, లేకపోతే ఆ పని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంత ఉండదు. మనం ఆ మూమెంట్లో లీనం అయిపోతాం అనమాట, జాయ్ఫుల్గా చేసేస్తూ ఉంటాం. బట్ ఆ పాయింట్ వరకు పుష్ చేసుకోవడంలోనే ఉంది స్ట్రెంగ్త్. సో రోజు అలాగే ఇంకా అయిపోతుందిలే, ఈరోజు అయిపోగొట్టేద్దామని చెప్పేసి పుష్ చేసుకొని కూర్చోవడం. అండ్ ఒక్కొక్కసారి అంత స్ట్రెంగ్త్ ఉండదు. అలాంటి టైంలో ఏదో కాసేపు రీల్స్ చూసి, కోసేపు ఏదో సిరీస్ సినిమానో చూసి, ఓకే ఇంకా అయిపోయింది ఈ డోసు, మళ్ళీ వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అలా పుష్ చేసుకొని ఫైనల్గా స్టోరీ బిల్డ్ చేసి నిన్న రిలీజ్ చేశాను అనమాట. సో ఈరోజు నిన్న పొద్దున్నే అయింది ఎడిటింగ్, నిన్న ఈవినింగ్ రిలీజ్ చేసా వీడియో. సో నిన్న ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో మొత్తం చూస్తే లిటరల్ గా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, హ్యాపీ టీయర్స్ అనమాట. అండ్ ఫైనలీ ఐ డిడ్ ఇట్ అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఇట్ హిట్స్ డిఫరెంట్. అసలు మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సపోజ్ ఫర్ ప్లేస్మెంట్స్ కానీ లేదా ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నారు,
ఇప్పటి వరకు ఎలా అంటే మీరు ఎన్నిసార్లు చదువుదామని కూర్చున్నా, ఎన్నిసార్లు కోడ్ చేద్దామన్నా కూర్చున్నా మనకి అసలు రావట్లేదు, నా వల్ల కాదని వదిలేస్తాం. బట్ సడన్గా ప్లేస్మెంట్ ఆర్ ఎగ్జామ్ వచ్చేసరికి అది మనకి ఇంపార్టెంట్ అని తెలుసు, మనకు పాస్ అవ్వాలి లేదా జాబ్ కావాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం తప్పదన్నట్టు ఇంకా పుష్ చేసుకుంటాం. మనకు రాదు, మళ్ళీ చేస్తాం. ఏడుపు వస్తుంటది, నాకే ఎందుకు రావట్లేదు అనిపిస్తుంది, స్ట్రక్ అయితే చిరాకు వస్తుంది, ల్యాప్టాప్ విసిరేయాలనిపిస్తుంది. బట్ అయినా సరే ఇంకా మనకి తప్పదు, మనకు జాబ్ కావాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అన్న ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ట్రై చేస్తాం. అండ్ అప్పుడు మనం సాల్వ్ చేసిన ఒక కోడ్ ఉంటుంది చూడండి, సాల్వ్ చేసిన కోడ్ కానీ లేదా ఎగ్జామ్లో ఫైనల్గా మనం మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ ఫీలింగ్ లిటరల్గా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఆ హ్యాపీనెస్ ఏం చేసినా రాదు. అసలు ఏంటంటే మనకి క్యాపబిలిటీ లేదా అంటే కాదు, ఉంది మనకి. కాకపోతే మనం ఆ క్యాపబిలిటీని బయటికి తీయాలంటే అదంత ఈజీ పని కాదు. మనం చాలా పుష్ చేసుకోవాలి, చాలా ట్రై చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ అప్పుడే బయటకు వస్తుంది అనమాట అది. సో అది ఆ పుష్ చేయకపోవడం వల్ల మనకు అంత క్యాపబిలిటీ ఉన్నా, అంత పొటెన్షియల్ ఉన్నా కూడా అది బయటపడదు. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే ఓకే మనం చేయగలుగుతాం అనమాట, ఓకే ఇది నేనే చేశాను అన్న ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకే చెప్పాను, సక్సెస్కి ఏదైనా సీక్రెట్ ఉంది అని అంటే అది పుషింగ్ అవర్ సెల్ఫ్స్. గుడ్ డే ఉన్నా బ్యాడ్ డే ఉన్నా కూడా మనల్ని మనం పుష్ చేసుకొని కన్సిస్టెంట్గా రోజు అదే పని మీద ఉంటేనే మనం అల్టిమేట్లీ సక్సెస్ అవుతాం. సో బట్ నేను ఎంత కష్టపడినా నాకు అసలు సక్సెస్ రావట్లేదు, రిజల్ట్స్ కనిపించట్లేదు అని అంటే బ్రో నా పరిస్థితి ఏమని చెప్పాలి. ఇంత స్టోరీ చెప్పాను ఆ వీడియో గురించి, నేను ఎంత కష్టపడ్డాను, ఇలా చేశాను అలా చేశాను అని చెప్పేసి. చూస్తే దానికి 72 వ్యూస్. సో వ్యూస్ విషయంలో ఐ టూ ఫెల్ట్ రియలీ సాడ్. బట్ somewhere inside my heart I know that it's not going to be the same forever. One day it's going to change. 72 వ్యూస్ కొన్ని రోజుల్లో అఫ్ కోర్స్ 100 దాటేస్తాయి, అండ్ ఈ 100 వ్యూస్ కొన్ని రోజుల్లో 1000 అవుతాయి, 1000 లక్షలు అవుతాయి. అండ్ ఐ నో దట్ డే ఈస్ గోయింగ్ టు కమ్. అది ఎప్పుడు అన్నది నాకు తెలీదు, బట్ ఐ నో ఇట్ విల్ కమ్. ఆ హోప్ తోటే ముందుకెళ్తున్నాను. టు బి హానెస్ట్ ఈ రోజు ఏదో నేను కొంచెం పాజిటివ్ గా ఉన్నాను కాబట్టి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాను, కానీ కొన్ని రోజులు చాలా నెగిటివ్ గా ఉంటాము. అప్పుడు ఇలాంటి ఆలోచనలు అస్సలు రావు మనకి. ఆలోచనలు వచ్చేసి పీక్ నెగిటివ్ లో ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలా అంటే ఇట్స్ అ ఫేస్ బ్రో, ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. కాకపోతే కొంచెం ఫెయిత్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఓవర్ నైట్ సక్సెస్ అనేది అసలు ఏది ఉండదు బ్రో. కష్టపడ్డామా ఇంకా రేపు నాకు సక్సెస్ వచ్చేయాలి అని అంటే అది రాదు. ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. ఎన్నో వీడియోస్ చేస్తే అందులో ఒక్కటి వర్క్ అవుతుంది అంటే అన్ని వీడియోస్ బాగాలేవని కాదు, అన్ని బాగుంటాయి. బట్ మనకి లక్, టైం అన్ని కలిసి వచ్చి ఒక్క వీడియో పర్ఫెక్ట్ అవ్వి అది అందరికి రీచ్ అవుతుందా, దాని తర్వాత అందరూ కూడా మన పాత వీడియోస్ అన్నీ చూసి అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారు. అంటే లిటరల్గా మనకు చెప్పడానికి రాదు బ్రో ఏది క్లిక్ అవుతుంది ఏది అవ్వదు అని చెప్పేసి. మనం అన్నిట్లో కూడా అన్ని కరెక్ట్గానే చేస్తూ ఉంటాం, మనకు తోచింది మన చేతిలో ఉన్నదంతా కూడా చేస్తూనే ఉంటాం. బట్ అది ఏది హిట్ అవుతుంది అంటే we don't know. సో మనం కరెక్ట్ గా మన చేతిలో ఉన్నదంతా కూడా ఫుల్ పొటెన్షియల్ లో హార్డ్ వర్క్ చేయాలి అండ్ పేషెంట్ గా వెయిట్ చేయాలి, అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నానినే తీసుకోండి, హిట్ 3 రిలీజ్ అవుతుంది అండ్ అసలు ఎంత ధూమ్ ధామ్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అండ్ నాని ఫ్యాండమ్ ఈజ్ ఆల్సో క్రేజీ. బట్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు బ్రో అసలు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, అల్లరి బుల్లోడు మూవీకి నాని ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంట. ఆ మూవీ ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఫైనల్ గా ఇప్పటికి నానికి ఆ స్టార్డమ్ అనేది వచ్చింది. అండ్ హీ స్టిల్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్, హీ స్టిల్ వర్కింగ్ హార్డ్. అండ్ ఐఎమ్ ష్యూర్ నాని ఇంకా పీక్ వెళ్తూనే ఉంటారు. అండ్ నవీన్ పోలిశెట్టి లైక్ మనకు జాతిరత్నాలు వచ్చేంత వరకు అసలు నవీన్ పోలిశెట్టి అయితే నాకైతే అసలు తెలియదు. బట్ చూస్తే చిచోరే మూవీలో యాక్ట్ చేశారు అండ్ ఏఐబి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో కూడా ఉన్నాడు. అండ్ ఇదైతే ఫన్నీ అసలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో విలన్ నవీన్ పోలిశెట్టి. ఎన్నిసార్లు చూసాను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ, అలాంటిది ఆ ఫేస్ రిజిస్టర్ అవ్వలేదు మనకి. సో అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పైగా ఎప్పుడు వచ్చింది, ఆ కాలం నుంచి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉంటే ఫైనల్గా జాతిరత్నాల టైంకి ఆ దశ తిరిగిందనమాట. సో ఏంటంటే డ్రీమ్స్ అందరికీ ఉంటాయి,
కానీ ఈ టెస్ట్ ఆఫ్ టైంలో ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళదే సక్సెస్ అన్నమాట. బట్ అలా అని మీరు ఎవరితో జర్నీ తోటి కంపేర్ చేసుకొని అవసరం లేదు. మన గోల్స్ మనవి, మన డ్రీమ్ లైఫ్ మనది. ఆ మన డ్రీమ్ లైఫ్, మన గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి మనం హార్డ్ వర్క్ ఇవ్వాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి. అండ్ యా, once again I want to repeat this, you are more powerful than you think, but ఆ పవర్ మీరు అన్లాక్ చేయాలి అని అంటే you need to push yourself, and I know you can do that. లాస్ట్ టైం నాకు బుక్స్ చదివే అలవాటు మళ్ళీ వచ్చేసిందని చెప్పేసి స్టార్టింగ్ పేసా కదా, దిష్టి తగిలినట్టుంది. ఈసారి ఏప్రిల్లో పెద్ద బుక్స్ చదివింది లేదు. యాక్చువల్గా మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను థింక్ లైక్ ఏ మాంక్ అని చెప్పేసి ఒక బుక్ తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో కొంచెం పార్ట్ చదివాను, చాలా బాగుంది అనిపించింది. బట్ అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ద కంపౌండ్ ఎఫెక్ట్కి చాలా సిమిలర్గా ఉన్నాయి అన్నమాట. సో నాకు కొంచెం రిపిటేటివ్ అనిపించి ప్రస్తుతానికి పక్కన పెట్టాను. అండ్ దాని తర్వాత హౌ టు ఫినిష్ ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ అని చెప్పేసి ఒక బుక్ స్టార్ట్ చేశాను. లిటరల్గా కవర్ పేజ్ ఉన్నంత ఇంట్రెస్టింగ్గా కంటెంట్ లేదు బ్రో. చాలా సోదిలాగా అనిపించింది. ఐఎమ్ రియలీ సారీ, బట్ నాకైతే అసలు బురకెక్కలేదు. సో అది కూడా పక్కన పెట్టేసా. అండ్ దాని తర్వాత ఇలాన్ మస్క్. సో ఈ ఇలాన్ మస్క్ కథ ఏమని చెప్పాలి, అది నేను స్టార్ట్ చేసి శతాబ్దం అవుతుంది అనుకుంటాను. స్టార్టింగ్ వచ్చేసి ఇలాన్ మస్క్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా హెవీగా ఉంటుంది బ్రో. ఎన్ని చేశారు అసలు ఇలాన్ మస్క్, అది నాకు అసలు ప్రాసెస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్ అతని చైల్డ్హుడ్ కానీ, అతని ఫస్ట్ స్టార్టప్ కానీ, అదంతా కూడా చాలా ఒక ఫ్లోలో చదివేశాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఈ స్పేస్ ఎక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ కొంచెం సైన్స్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ రాకెట్, సో వాళ్ళు అవన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అదంతా కూడా ఆ టెక్నికల్గా క్లారిటీ ఇస్తుంటే అదంతా చదువుతుంటే నాకు ఏదో టెక్స్ట్ బుక్ చదువుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అదంతా ప్రాసెస్ చేసుకోలేక ఎలాన్ మస్క్ కూడా కొంచెం షెల్ఫ్ ఎక్కింది. ఏదో బలవంతంగా తీసి స్టార్ట్ చేస్తే చదివేస్తాను కానీ ఫైనల్గా ఏదో ఒక రోజు కంప్లీట్ చేస్తానులే. కానీ లాస్ట్కి వచ్చేసరికి స్వామి అండ్ ఫ్రెండ్స్ ఈ బుక్ బ్రో అసలు నాకు సెట్ అయింది. అంటే అసలు ఆర్కే నారాయణన్ సార్ బుక్స్ అంటే అసలు చెప్పని అవసరం లేదు, అవి ఖచ్చితంగా ఎక్సలెంట్ గానే ఉంటాయి. మన చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలే ఇంత ఆనందాన్ని తెప్పిస్తాయి అనిపిస్తుంది ఆ బుక్ చదువుతుంటే. చాలా బాగుంటుంది, చాలా నాస్టాలజిక్ గా ఉంటుంది. కాకపోతే నేను ఇంకా ఆ బుక్ కంప్లీట్ చేయలేదన్నమాట. స్టార్ట్ చేసిందే రీసెంట్గా కదా, మనకి బుక్ స్విచ్లతోనే సరిపోయింది ఏప్రిల్ అంతా. సో మేబీ స్వామి అండ్ ఫ్రెండ్స్ మేలో చెప్తా. సో ఈసారి నేను చూసింది ఒకటే డ్రామా ఏప్రిల్లో, అది కూడా నేను కంప్లీట్ చేయలేదు, మోర్ దాన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. పెద్దంత ట్విస్టెడ్ కాంప్లెక్స్ డ్రామా ఏం కాదు, ఇట్స్ వెరీ సింపుల్ రొమాంటిక్ డ్రామా అనమాట. యా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది, చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ వాచ్. బట్ ఏంటంటే హీరో హీరోయిన్ వాళ్ళు కలుస్తారు విడిపోతారు, కలుస్తారు విడిపోతారు, ఇది మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. స్టార్టింగ్ అంటే ఓకే, లెజిట్ రీజన్స్ ఉన్నాయి, ఓకే అనిపించింది. బట్ లాస్ట్ లో మళ్ళీ అదే వచ్చేసరికి నాకు ఇంకా చిరాకు వచ్చేసి ఆపేసాను, కంప్లీట్ చేయలేదు. డిస్పైట్ దాట్ ఇట్స్ గ్రేట్, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఈ ఏప్రిల్లో నేను చాలా పనికొచ్చే వీడియోస్ చూశాను అనమాట. మేబీ లాస్ట్ మంత్ చూడలేదు కాబట్టి ఈసారి కవర్ చేశాను. ఫుడ్ ఫార్మర్ అండ్ సమంత కలిసి ఒక పాడ్కాస్ట్ చేశారు. ఇట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్, ఎక్సలెంట్. అసలు మనం ఎప్పుడు కూడా సమంతను ఒక హీరోయిన్ లాగా, యాక్టర్ లాగా ఈ పర్స్పెక్టివ్ లోనే చూస్తాం, కానీ బిహైండ్ ద సీన్స్ సమంత ఎంత వర్క్ చేశారు అంటే లైక్ ప్రత్యూష ఫౌండేషన్స్ కానీ, ఆవిడ స్టార్టప్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అండ్ ప్రొడక్షన్ హౌస్ లో కానీ, వీ కెన్ లెర్న్ అ లాట్ అనమాట. సచ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ. వీ నో వాట్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్ రీసెంట్లీ, అండ్ డేస్ తర్వాత హౌ షీ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. That was really amazing. And also health ki gurinchina discussion food farmer and Samantha madhya, it was really great anamata. మనం చాలా నేర్చుకోవచ్చు, చాలా బాగా అనిపించింది నాకు. యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఎస్పెషల్ గా మనం ఏదో సాధించాలి, చెయ్యాలి అన్న ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి వుడ్ బి అ గ్రేట్ వీడియో, గ్రేట్ మోటివేషన్. దాని తర్వాత థింక్ స్కూల్ అండ్ ఆయుష్ వాన్వా పాడ్కాస్ట్, ఇది వచ్చేసి ఈ పాడ్కాస్ట్ అండ్ రాజ్ షమాని, రాజీవ్ పాడ్కాస్ట్, ఇవి రెండు కూడా ఫ్రీలాన్సింగ్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గ్రేట్ అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా ఇన్సైట్ఫుల్ గా ఉంది. సో ఒకవేళ ఆ ఫీల్డ్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా చూడండి. ఈ
డిఎస్పీ వచ్చిన దగ్గర నుంచి ఆ పాడ్కాస్ట్ నేను సేవ్ టు లేటర్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఈ రోజే కంప్లీట్ చేశాను ఆ పాడ్కాస్ట్. ఇట్ వాస్ రియలీ గ్రేట్. బేసిక్గా నాకు ఈ ఆర్టిస్ట్స్ కానీ, అంటే మ్యూజిక్ రిలేటెడ్ అయినా, మూవీస్కి రిలేటెడ్ అయినా, లేకపోతే దేనికి రిలేటెడ్ అయినా కూడా ఈ క్రియేటివ్ పీపుల్ చేసే పాడ్కాస్ట్ అంటే చాలా ఇష్టం. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. యా, సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది ఈ వీడియో డెఫినెట్ గా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఫార్మాట్ ఎలా అనిపించింది అది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ మర్చిపోకండి, డెఫినెట్ గా మీరు ఇంకా దివి సలాక్షి వర్స్ నియో ఎక్స్ప్లోర్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంత స్టోరీ చెప్పాను కదా కష్టపడి, ఆ వీడియో చూడండి, చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ చూసి ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.